కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి. లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధమైతుంది. ఇక 5 ఏళ్ల పాటు వర్తింపు పెట్టుబడులకు పారిశ్రామిక హోదా, ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీ చెల్లింపు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, పునరుత్పాదన తయారీ జోన్ల ఏర్పాటు, విద్యుత్ బ్యాంకింగ్ విధి విధానాలపై నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రాష్ట్రంలో 500 ఛార్జింగ్ కేంద్రాలు కూడా రాబోతున్నాయంట. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 7,75,000 మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీ అంటే ఐఈపీని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, తర్వాత ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పిఎస్పి, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్లు ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించింది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, తర్వాత అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, తర్వాత 7,75,000 మందికి ఉపాధి లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది.